సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 2 రోజుల కిందట సోమవారం కడప రామాంజనేపురంలోని ఆచారి కాలనీలో దురదృష్టవశాత్తు ఇద్దరు చనిపోవడం జరిగింది. ఆర్ఎంపీ డాక్టర్ అరుణ ఏదో పిల్లలకి ఏదైనా హెల్ప్ చేస్తే చాలా అనుకుంటుంటా. ఇక అంతకు మించి ఇంకా నేను కూడా ఎన్ని రాళ్ళు ఉంటానో ఏమో తెలియదు. ఈ పని చేసేదానికి వచ్చిన నాగయ్య అనే ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. కడప నగరం రామాంజనేపురంలోని ఆచారి కాలనీలో నిన్న సెప్టిక్ ట్యాంకు అంటే ఇంట్లో నుంచి వేస్టేజ్ నీళ్లు వచ్చేదానికి ఇంకుడు గుంత ఒకటి కొట్టిన తర్వాత ఆ ఇంకుడు గుంత నిండిపోయినందున సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన వెహికల్ వచ్చేసి దాంట్లో ఉన్న నీళ్ళని తోడి వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో మామూలుగా పెనాయిల్ పోయాల్సింది పోనిచ్చి ఆ వ్యక్తి వచ్చేసి పెనాయిల్కి బదులుగా మనం ఇళ్లకు యాసిడ్ వాడతాము, అంటే టైల్స్ నల్లగా అయిన తర్వాత దాన్ని క్లీన్ చేయడానికి కోసం కఠినమైన మరకలను పోగొట్టడానికి వాడేటటువంటి యాసిడ్ ని దాంట్లో పోసినందున దాంట్లో క్లీన్ చేసేదానికి దిగినందున దానికి సంబంధించి ఒక కార్మికుడు ఇంకొక ఆయన ఆర్ఎంపీ డాక్టర్ గారు ఈ గుంతలో దిగి క్లీన్ చేసే సమయంలో దాని యొక్క వాసనను పీల్చి దానివల్ల శ్వాసకోశకు సంబంధించిన ఇబ్బందులు వచ్చేసి వెంటనే ఆ స్పాట్ లోనే ఆ గుంతలోనే పడి చనిపోవడం జరిగింది. అసలు ఎలా జరిగిందని చెప్పేసి ప్రస్తుతం వాళ్ళ తండ్రి గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా జరిగింది? ఫస్ట్ ఈ గుంత క్లీన్ చేయాలనుకున్నారు. క్లీన్ చేయాలనుకుంటే సెప్టిక్ ట్యాంక్ వచ్చేసింది. వాటర్ తీసుకొని పోయిన తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే దీంట్లో యాసిడ్ పోసి క్లీన్ చేయాలనుకున్నారు. అని అంటే అప్పటికి ఇతను లేడు అన్నమాట. డాక్టర్ అని అతను లేడు. అబ్బా కొడుకులు ఇద్దరు ఉన్నారు. అబ్బా కొడుకులు ఇద్దరు ఉండేసింది. ఆడేం చేస్తానంటే ఇంకా ఆడ పోసిన తర్వాత దాంట్లో యాసిడ్ పోసినాడు. యాసిడ్ పోసి బకెట్ లో ముంచి తీసేటప్పుడు కొడుకేమన్నాడు, నాయన పైకి రానన్నాడు. పైకి రానంటే అంతలోనే ఇదే లోపల ఏం చేసినాడంటే ఈ బకెట్ తీసుకునేటప్పుడు ఆ పవర్ తట్టుకోలేక తండ్రి ఎప్పుడు పడిపోయినాడో పిల్లోడు కూడా దాంట్లో పడిపోయినాడు. అంతలోనే మా అబ్బాయి అంత దూరంలోంచి వస్తా ఉండి పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేసినాడంటే ఆ పిల్లోని లాగి గడ్డను వేసేసినాడు అనమాట. గడ్డను వేసి అతన్ని రక్షించడానికని ఇతను కూడా దిగినాడు. ఇతను దాంట్లో దిగి దాన్ని ఏం చేసినాడు, అతన్ని ఎత్తుకొని పైకి రానుపోతుంటే జారి, అంటే బుడద శరీరం అంతా బుడద అంటుకునింది కాబట్టి జారి కింద పడతాను. అయినా 2-3 సార్లు ట్రై చేసినాడు. 2-3 సార్లు ట్రై చేసినా కూడా ఇంకా ఇతని కూడా ఆ పవర్ తట్టుకోలేకపోయినాడంటే దాని ఆయన పైన బొల్లబడిపోయినాడు. అది జరిగిన విషయం అక్కడ. ఇది ఎప్పుడు జరిగింది? ఇది మొన్న సోమవారం 10-10:30 జరిగిపోయింది. ఈయన మీ అబ్బాయి అవుతారా? ఆయన నా కొడుకు. ఏం చేస్తారు ఆయన ఆర్ఎంపీ డాక్టర్. క్లినిక్ ఉందే? ఉంది. యాసిడ్ అంత మోతాదులో తెచ్చి పెట్టేదానికి కారణమైన దేనికోసం తెచ్చిన్నారు? అది ఎప్పుడన్నా బాత్రూమ్ కడుక్కోవడానికి దానికని తెచ్చి పెట్టుకున్నాడు. అది ఎందుకో లోపల దాంట్లో జిడ్డు అనేది ఉంటది కదా, అది జామ్ అయిపోయింది అనేసి దాన్ని యాసిడ్ అనేది వస్తే ఆ జిడ్డు అనేది పైకి పొంగుతుంది, బాగా శుభ్రంగా క్లీన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ ఇంట్లో ఉండే యాసిడ్ దాంట్లో పోసినారు అన్నమాట. అది పోసే లోపల ఏమైపోయిందంటే చుట్టుపక్కల దానికి వాటర్ ఉన్న దాని వల్ల దాంట్లో ఇంకా వేడి ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆ పవర్ కు మళ్ళా ఇది పోసే పవర్ కు డబుల్ పవర్ అయిపోయింది. అదేమైపోయింది, మనిషి వంగే లోపల మనిషిని ఆ వాసనకు బ్రెయిన్ కి ఎక్కి కొట్టేసింది అన్నమాట. ఆ తర్వాత మనిషికి ఇంకా కర్రలు ఏమైంది కూడా దిక్కు తెలియక అట్టే పడిపోయినాము, స్పృహ తప్పి పడిపోయినారు. అప్పుడు లేపుదాం అనుకున్నా గానీ ఇక్కడ వీధిలో ఎవ్వరు లేరు. ఇంకా మా కోడలే ఉండేసింది, పరిగెత్తుకుంటూ ఎక్కడ వస్తే ఇరుగోళ్ళు పొరుగోళ్ళు వచ్చి అంతా లేడీస్ వచ్చినారు, జెంట్స్ అనే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా అప్పుడు లేపేదానికి కుదరకపోతే ఇంకా ఆడికి పక్కింటి పిల్లోడు వచ్చి లేపినాడు. అతను కూడా వామిటింగ్ అయిపోయింది అన్నమాట. వామిటింగ్ అయిపోయి అతను కూడా తలకిందులైనాడు. ఆ స్మెల్ కే పైకి వేసే లోపల మళ్ళీ పోలీసులు వచ్చినారు. వాళ్ళంతా చూసి వాళ్ళకు కూడా 2-3 వామిటింగ్ అయినా మళ్ళా ఆడ హాస్పిటల్ తీసుకుపోయినారు. అందులో అంబులెన్స్ రాలేదు, ఆటోలో తీసుకొని పోయినారు. ఆటోలో తీసుకొని పోయే లోపల అక్కడ పోయి ఏమైపోయిందనంటే జాయిన్ చేసినారు, అడ్మిట్ చేసిన తర్వాత ఆక్సిజన్ అయి పెట్టినారు. అయినా కూడా మాకు ప్రయత్నం లేకపోయింది, మా అబ్బాయి మాకు దక్కలేకపోయింది. యాసిడ్ అని తెలిసి పోసినారా, తెలియకుండా పెనాయిల్ కు బదులుగా పోసినారా? వాళ్ళు యాసిడ్ పోస్తేనే కడుగుతేనే బాగుంటుంది. అందులో అతను పోయిన టయానికి అక్కడ మా వాడు లేడు. మా కోడల్ని అడిగినాడు అన్నమాట. అతను అడిగితే తెచ్చి ఇచ్చింది అన్నమాట. తెచ్చిస్తే దాంట్లో పోసినాడు. అతను పైకెక్కి పోసి 1 గంట గ్యాప్ ఇచ్చినా గానీ కొంచెం పవర్ తగ్గేది, మనుషులు కూడా దక్కేవాళ్ళు. వాళ్ళు తెలుసుకోకుండా ఏం చేసినారు, పోసినారు, దాంట్లో ఇదైపోయినారు. దానికి ఇంకా మేము ఎందుకనంటే ఇది చిన్న పిల్లలు ఉండాలి, ఇప్పుడు పోయినారు. మెయిన్ బాధ ఏమనంటే పిల్లల బాధ ఉంది నాకు. ఇంకా పెద్ద దిక్కు ఎవరు లేరు.
నేనే పెద్ద దిక్కు. ఇంక వాళ్ళని ఎలా చేసుకోవాలా, ఎలా కాపాడుకోవాలన్న బాధగా ఉంది. అంతకు మించి ఇంకే జరిగింది అది విషయము. ప్రభుత్వాన్ని ఏమన్నా కోరుతున్నారా? ఏదో పిల్లలకి ఏదైనా హెల్ప్ చేస్తే చాలా అనుకుంటుంటాయి. ఇంకా అంతకు మించి ఇంకా నాకు పిల్లలకి హెల్ప్ చేసి ఏదైనా దారి చూపిస్తే చాలా. నాకైగా ఇంకేమీ. మీరేం చేస్తారండి? నేను కార్పెంటర్ పని చేస్తాను, కానీ ఇప్పుడు చేయలేను. నాకు హెల్త్ బాగలేదు. నేను కూడా ఎన్ని రాళ్ళు ఉంటారో ఏమో తెలియదు. ఈ పిల్లల గురించి ఎంతమంది బిడ్డలు కొడుకులు ఎంతమంది? ఒక్కడే. ఈయన చనిపోయిన ఒక్కరే అబ్బాయి. ఇక నా కొడుకులు ఎవరు లేరు. సోమవారం కడప రామాంజనేపురంలోని ఆచారి కాలనీలో దురదృష్టవశాత్తు 2 చనిపోవడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్క ఇంట్లో ఈ యాసిడ్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. చిన్న పిల్లలు కూడా ఉంటారు. ఆ మహిళలు కూడా తెలిసి తెలియకుండానే ఎక్కువ మోతాదులో యూజ్ చేయకుండా ఎంత అవసరమైతే అంతని, వీలైతే ఈ యాసిడ్ ని వాడకపోవడమే మేలని ఇక్కడ ఉండే వాళ్ళు భావిస్తున్నారు.